ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. డీసీపీ పగ్గాల కోసం ముగ్గురు కీలక నేతలతో పాటు ఓ ఎమ్మెల్యే మధ్య కూడా పోటీ నెలకొందట. 2023 నుంచి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ బలం ఓట్ల శాతం పెరిగింది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసిన వారికే పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోందట. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంది? అసలు పోటీలో ఉన్న జిల్లా దిగ్గజాలు ఎవరు? ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఉత్కంఠగా మారింది. ముగ్గురు కీలక నేతలతో పాటు ఒక ఎమ్మెల్యే మధ్య కూడా పోటీ నెలకొందట. 2023 నుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ బలం ఓట్ల శాతం పెరిగింది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసిన వారికే పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోందట. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పోస్టుకు లీడర్లు పోటీ పడుతున్నారట. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన కంది శ్రీనివాసరెడ్డితో పాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డిలు డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్నారట. వారితో పాటు ఆదివాసీ ఎమ్మెల్యే ఖానాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వెడ్మ బొజ్జు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. 2.5 ఏళ్ల క్రితం కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. శ్రీకాంత్ రెడ్డి 2004 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2013లో గణేష్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల నూతనంగా పార్టీలో చేరిన వారికంటే మొదటి నుండి పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో ఒకరిద్దరు నాయకుల్లో డీసీసీపై ఆశలు సన్నగిల్లాయట. అసలు డీసీసీ పోస్టు ఎవరిని వరిస్తుందో అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 40% పెరిగింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో మొత్తం 16,50,175 ఓట్లుండగా తాజా లోక్సభ ఎన్నికల్లో 12,21,563 ఓట్లు పోలయ్యాయి. 4,80,000 ఓట్లతో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. 2019 ఎన్నికల కంటే 1,57,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకు పెంచేందుకు తాము కృషి చేశామని, పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తమకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అంటున్నారట సీనియర్లు. పార్టీలో సీనియారిటీ, గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పనితీరు, లీడర్ల సామర్థ్యం పరిశీలిస్తోందట కాంగ్రెస్ హైకమాండ్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా బాధ్యతతో పార్టీ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లేవారిని ప్రెసిడెంట్గా ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోందట. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేసే సామాజిక వర్గంతో పాటు లీడర్ల ఆర్థిక బలాబలాలను కూడా అధిష్టానం పరిశీలిస్తోందట. 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్లకు తట్టుకొని కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశామంటున్నారట సీనియర్లు. అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీకి కట్టుబడి ఉన్నామని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడామని సీనియర్లు అంటున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారికే డీసీసీ పోస్ట్ ఇవ్వాలంటున్నారట నేతలు. గతంతో పోలిస్తే పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకువచ్చిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నారట. మరోవైపు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు కూడా డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయట. మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డితో పాటు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గణేష్ రెడ్డిలతో పాటు ఆదివాసీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులలో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారిన ఆదిలాబాద్ జిల్లా డీసీసీ పగ్గాలు ఎవరే చేజిక్కించుకుంటారో చూడాలి.